ఆల్మోస్ట్ ఆల్ ఒప్పుకున్నట్లే అని ఉదయ్ చెప్పటంతో, ఆల్మోస్ట్ ఆల్ ఒప్పుకోవడం కాదు, ఇష్టమని చెప్పటానికి, ఆల్మోస్ట్ ఆల్ ఒప్పుకుంది అని చెప్పుకోవటానికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది అని గగన్ అనడంతో, మరి ఇష్టం లేకుండానే షాపింగ్‌కి వస్తానని చెప్తుందా అని ఉదయ్ చెప్పగానే, గగన్ సడన్ బ్రేక్ వేసేస్తాడు. చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "ఏమైంది బ్రో?" అని ఉదయ్ అడగటంతో, "శరత్చంద్ర గారి ఇల్లు వచ్చింది. నువ్వు దిగొచ్చని" గగన్ అంటాడు. "సరే నీ కాంటాక్ట్ నంబర్ ఇస్తావా?" అని ఉదయ్ అడగటంతో, ఎందుకన్నట్లుగా గగన్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. మన పరిచయం చాలా గమ్మత్తుగా అనిపించింది. కాస్త సమయంలోనే బాగా మాట్లాడుకున్నాం కదా! నేను నా పెళ్ళికి పిలవాలనుకుంటున్నాను. అప్పుడు కాంటాక్ట్ నంబర్ ఉండాలి కదా! అందుకే బ్రో ఇవ్వు అని ఉదయ్ అనడంతో, సరే నోట్ చేసుకో అని గగన్ ఇస్తాడు. బ్రో నా కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోండి, వస్తాను అంటూ ఉదయ్ దిగి లోపలికి వస్తాడు. ఏంటి ఉదయ్, ముందే చెప్పి ఉంటే అందరం కలిసి టిఫిన్ చేసి ఉండేవాళ్ళం కదా అని శరత్చంద్ర అంటే, భూమితో కలిసి టిఫిన్ చేయటానికి ఇంకా టైం రానట్లు ఉందిలేండి అంకుల్. హాయ్ భూమి, నేనే నీతో ఫోన్లో మాట్లాడింది అని ఉదయ్ చెప్తుంటే, నమస్కారం అని భూమి నమస్కారం పెడుతూ ఉంటుంది. హాయ్ చెప్తే, హాయ్ చెప్పే అమ్మాయిలు ఉండే ఈ రోజుల్లో నేను హాయ్ చెప్తే నువ్వు నమస్కారం చెప్తున్నావంటే నీ పెంపకం ఎలా ఉందో అంకుల్ ఎంత బాగా పెంచారో నాకు అర్థమైపోతుంది. భూమి, నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నువ్వు నాకు దండం పెట్టావు చూడు, అది ఇంకా ఇంకా చాలా బాగుంది అని ఉదయ్ చెప్తుంటే, అదేంటమ్మా అల్లుడు గారు అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడమ్మా అని శరత్చంద్ర అంటాడు. పోనీలేండి అంకుల్, భూమి లాంటి అమ్మాయిలు కలిసిపోవటానికి కాస్త సమయం పడుతుంది. మేము ఇంకా చాలా జర్నీ చేయాలి కదా! అప్పుడు మేమిద్దరం బాగా కలిసి మాట్లాడుకుంటూ ఉంటాము. భూమికి కూడా అలవాటైపోతుంది. భూమి, మీ నాన్నగారు నీకు చెప్పారో లేదో తెలీదు కానీ నీ డ్యాన్స్‌కి నేను పెద్ద ఫ్యాన్ తెలుసా అని ఉదయ్ చెప్తుంటే, అవునమ్మా ఆ విషయం చెప్పటమే మర్చిపోయాను అని శరత్చంద్ర అంటాడు. నువ్వు డ్యాన్స్ చేసిన ప్రతి ప్రోగ్రామ్‌కి కూడా నేను అటెండ్ అయ్యాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను తెలుసా! నీకు పెద్ద ఫ్యాన్‌ని కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి అని ఉదయ్ చెప్తూ ఉంటే, అదేంటమ్మా భూమి, కనీసం థాంక్స్ అయినా చెప్పవేంటి అని శరత్చంద్ర అంటాడు. థాంక్స్ అండి అని భూమి చెప్పగానే, ఇంకెందుకు ఆలస్యం, నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చేసేయ్ అని ఉదయ్ అంటాడు. ఇవ్వమ్మా ఇవ్వు అని శరత్చంద్ర అంటాడు. ఇవ్వు భూమి అంటూ ఉదయ్ తన అరచేతిని చాచి అరచేతిలో ఆటోగ్రాఫ్ చేయమని అడుగుతూ ఉంటే, చేతిలోన ఏదైనా పేపర్లో రాస్తాను చేస్తాను అని భూమి అంటుంది. లేదు లేదు, నీ చేతి రాత స్పర్శ నన్ను తాకుతూ ఉంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో ఆ అనుభూతిని నాకు కలగాలని ఉంది. కాబట్టి నువ్వు నాకు చేతిలోనే చేయాలి, చేయి భూమి అని పెన్నుని ఏస్తూ ఉంటే, అదేంటి భూమి, నిన్ను చేసుకోబోయేవాడే కదా, చేసేసేయ్ అని అపూర్వ అంటుంది. దాంతో భూమి చేసేదేమీ లేక ఉదయ్ చేయి పట్టుకొని భూమి అని రాస్తుంది. అదేంటి, ఓన్లీ భూమి అని మాత్రమే రాసావు, ఎవరైనా ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు విత్ లవ్ అని ఇవ్వాలి కదా, విత్ లవ్ అని కూడా రాయి భూమి అని ఉదయ్ చెప్తూ ఉంటే, రాయమ్మ రాయ్ అని శరత్చంద్ర అంటాడు. అది కాదు నాన్న అని భూమి చెప్తున్నా కూడా రాయమని శరత్చంద్ర బలవంతం చేస్తాడు. విత్ లవ్ అని భూమి రాయగానే, సరే భూమి వెళ్ళి రెడీ అయ్యిరా, మనం షాపింగ్‌కి వెళ్దాం అని ఉదయ్ చెప్పటంతో, అది కాదు అని భూమి నసుగుతూ ఉంటే, అదేంటమ్మా నిన్ను షాపింగ్‌కి వెళ్ళమని నేను ఇంతకు ముందే చెప్పాను కదా, వెళ్ళు వెళ్ళు రెడీ అయ్యిరా అని శరత్చంద్ర చెప్తాడు. అపూర్వ, అల్లుడు గారికి నువ్వు టిఫిన్ వడ్డిస్తూ ఉండు, తింటూ ఉంటాడు, ఈ లోపల భూమి రెడీ అయ్యి వస్తుంది అని శరత్చంద్ర చెప్తాడు. అదేంటి బాబు, మీరెంత లెఫ్ట్ హ్యాండ్ అయితే మాత్రం లెఫ్ట్ హ్యాండ్‌తో భోజనం చేస్తారా అని అపూర్వ వడ్డిస్తూ అడుగుతూ ఉంటుంది. లేదు లేదు, నేను రైట్ హ్యాండరే, కానీ ఈ చేతిలో భూమి ఆటోగ్రాఫ్ చేసింది కదా, మా పెళ్ళయ్యేంత వరకు కూడా దీనిని చెరిగిపోనివ్వను. నాకు అలవాటు లేకపోయినా కూడా నేను లెఫ్ట్ హ్యాండ్‌తోనే తింటూ ఉంటాను, అలవాటు చేసుకుంటాను. ఎందుకంటే ఇది చెరిగిపోకూడదు కాబట్టి అని ఉదయ్ చెప్తుంటే, మెట్లు ఎక్కుతున్న భూమి ఇదంతా వింటూ ఉంటుంది. అలా టిఫిన్ పూర్తి చేసిన తర్వాత, ఏంటంకుల్ భూమి ఇంకా రెడీ కాలేదా అని ఉదయ్ అడగటంతో, నేను వెళ్ళి చూసి వస్తాను అని శరత్చంద్ర పైకి వెళ్తాడు. అప్పుడే ఉదయ్ తన చేతిలో ఉన్న విత్ లవ్ భూమి అన్న ఆటోగ్రాఫ్ని ఫోటో తీసి గగన్కి పంపిస్తాడు. కార్ డ్రైవ్ చేస్తున్న గగన్, ఏంటో మెసేజ్ వచ్చిందే అని ఓపెన్ చేసి సడన్ బ్రేక్ వేసి విత్ లవ్ భూమి అన్న ఆటోగ్రాఫ్ చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఉదయ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి బ్రో, నేను నీకు ఒక పిక్ పంపించాను చూసావా? అది నా చెయ్యే. భూమి విత్ లవ్ భూమి అన్న ఆటోగ్రాఫ్ నా చేతిలో పెట్టింది. చూసావు కదా, భూమికి నా పైన ప్రేమ ఉందని ఇప్పటికైనా నమ్ముతావు కదా అని ఉదయ్ అడగటంతో, ఆ చూశాను, నమ్ముతాను అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక గుండెలు పగిలేలా కారులోనే కూర్చొని చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత అపూర్వ, గోరింటాకు, సాధన ముగ్గురు ఓ చోట కారు ఆపుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. సాధన పేపర్‌లో పడిన
యాడ్‌ను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భూమి నాట్య కళాశాలను ప్రారంభిస్తోందన్న న్యూస్ చదివి కోపంతో రగిలిపోతూ పేపర్‌ని విసిరి కొట్టేస్తుంది. "అసలు నేను మీకు డబ్బులు కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఆ కళాశాల పెట్టకుండా ఆపలేకపోయావు. ఇదేనా నమ్మకం అంటే? ఇదేనా నిలబెట్టుకోవటం అంటే?" అని అరుస్తూ ఉంటే, "చూడమ్మాయి, అంతకు కావాల్సిన డబ్బుని వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తుంది మా అపూర్వ. నువ్వు ఏంటి డబ్బు డబ్బు అని మాట్లాడుతున్నావు" అని గోరెంటాకు అంటే, "అది కాదు గోరెంటాకు పిన్ని గారు, నమ్మకం ముఖ్యం. నాకు అది పెట్టకుండా అడ్డుకుంటానని చెప్పింది. కానీ ఏమీ కూడా చేయలేకపోయింది" అని సాధన అరుస్తూ ఉంటే, "ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను" అని అపూర్వ అంటుంది. "నేను ప్రయత్నాలైతే చేశాను. అవి ఫలించలేదని నీకు కూడా తెలుసు కదా! ఇప్పుడు ఏం చేయాలో చెప్పు" అని అపూర్వ అంటే, "ఈసారి మీరేమీ చేయక్కర్లేదు. నేనే చేస్తాను. కానీ ఏదైనా దానివల్ల నేను జైలుకి వెళ్తే మీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను బయటికి తీసుకురావాలి" అని సాధన అంటే, "అయితే నువ్వు ఏం చేయబోతున్నావు" అని అపూర్వ అంటుంది. "ఆ భూమిని చంపేస్తాను. అవసరమైతే నా చేతులతోనే చంపేస్తాను. మీరు మీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను బయటికి తీసుకురావాలి" అని సాధన చెప్పటంతో, "చూడు సాధన, నువ్వు కనుక అలా చేస్తే నేనే 4 రెట్ల డబ్బులు ఇస్తాను. చూడు, నేను చాలా సార్లు ప్రయత్నించాను. కానీ ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. నువ్వు ఆ పని చెయ్యి. నేను నీకు ఏం చేయమన్నా చేస్తాను. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది" అని అపూర్వ చెప్తుంది. "ఆ భూమిని చంపేస్తేనే కదా నాకు అడ్డు రాకుండా ఉంటుంది. త్వరలోనే ఆ పని చేస్తానని సాధన అంటుంది. "ఏంటి భూమి, నువ్వు ఫ్రీగా ఉండట్లేదే" అని ఉదయ్ అంటే, "అదేం లేదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది" అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి, "హాయ్ బావగారు, హాయ్ భూమి సిస్టర్, మీరిద్దరూ ఎక్కడ ఉన్నారా" అని నక్షత్ర అడుగుతూ ఉంటే, "చూడు నక్షత్ర, ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని భూమి అరుస్తూ ఉంటుంది. "చూసారా బావగారు, మీ ఇద్దరి మధ్య నేను వచ్చానని మా భూమి సిస్టర్ ఎంత కోపం తెచ్చుకుంటుందో. అయినా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్గా వచ్చినట్లున్నాను కదా, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో" అని నక్షత్ర అంటుంటే, "నక్షత్ర, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది" అని ఉదయ్ అంటాడు. "చూడండి, ఇక్కడ ఉన్న రెస్టారెంట్‌లో వాళ్ళకందరికీ కూడా నేను ఈ న్యూస్ షేర్ చేస్తాను" అని అంటూ, "చూడండి, భూమి గురించి మీకు అందరికీ తెలిసిందే కదా! ది గ్రేట్ శరత్ చంద్ర గారి కూతురు నాకు సిస్టర్ అవుతుంది. పెద్ద డాన్సర్ కూడాను. తన పెళ్లి కుదిరిన సందర్భంగా ఈరోజు మీ బిల్లులంతా మేమే పే చేస్తున్నాము" అని, "చూడండి, అందరూ కంగ్రాట్స్ చెప్పండి" అని నక్షత్ర చెప్తూ ఉంటే, "నక్షత్ర, ఇదంతా అవసరమా" అని భూమి అరుస్తూ ఉంటుంది. "లేదు సిస్టర్, ఇలాంటివన్నీ మనం చేయాల్సిందే" అని చెప్పటంతో అందరూ క్లాప్స్ కొడుతూ కంగ్రాట్స్ భూమి అని చెప్తూ ఉంటారు. వెంటనే శరత్ చంద్రకి వీడియో కాల్ చేస్తూ ఉంటే, "నక్షత్ర, ఏం చేస్తున్నావు" అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. "వీళ్ళు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు. 2 ఐస్ క్రీమ్ కప్పులు పెట్టావేంటి? ఒకటి తీసుకువెళ్ళిపో. ఇప్పుడు మీరిద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకోవాలి" అని, "కానివ్వండి, తినిపించండి" అని నక్షత్ర చెప్తూ ఉంటే, "తినిపించు భూమి, తినిపించు" అని ఉదయ్ కూడా ప్రెజర్ చేస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర వీడియో కాల్ చేసి, "నాన్న, భూమి ఎలా ఉదయ్‌కి ఐస్ క్రీమ్ తినిపిస్తుందో చూడండి నాన్న" అని చూపిస్తూ ఉంటుంది. "నాకు చాలా సంతోషంగా ఉంది నక్షత్ర. అమ్మ భూమి, నువ్వు ఉదయ్‌తో ఇంత బాగా కలిసిపోతావని నేను అస్సలు అనుకోలేదు. ఉదయే నీకు తగిన భర్త. అలాగే తినిపించమ్మా" అని భూమి తినిపిస్తున్నది చూసి శరత్ చంద్ర చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. "భూమి, ప్లీజ్ ఇంకొక స్పూన్ తినిపించవా" అని ఉదయ్ బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే గగన్, శివ, ఇంకొకతను ముగ్గురు కారులో ఆ రెస్టారెంట్ బయటే దిగి గగన్ మాత్రమే లోపలికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వచ్చి భూమి ఐస్ క్రీమ్ తినిపించటం చూసి గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటాడు. "బావా, నువ్వు కరెక్ట్ టైంకి ప్లాన్ చేయకుండానే ఇక్కడికి భలే వచ్చావు బావా" అని నక్షత్ర మనసులో చాలా సంతోషపడుతూ ఉంటే, భూమి ఇక తినిపిస్తున్నది కాస్త గగన్ని చూసి తినిపించకుండా ఆగిపోతుంది. "తినిపించు భూమి, తినిపించు" అని ఉదయ్ మరీ మరీ అడుగుతూ ఉండటంతో భూమి తినిపిస్తూ ఉంటుంది. అయితే గగన్ వైపు చూస్తూ పొరపాటున స్పూన్ని కింద పడేస్తుంది. "అయ్యో సారీ అండి, సారీ" అని భూమి చెప్తుంటే, "జస్ట్ చేయి జారిపోయింది. ఇంత మాత్రానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఉండు, నేను వెళ్ళి వాష్ చేసుకు వస్తాను" అని ఉదయ్ అక్కడి నుంచి వెళ్తాడు. "రేయ్, రారా ఐస్ క్రీమ్ తిందాం, ఎక్కడికి వెళ్తున్నావు" అని ఫ్రెండ్ వచ్చి గగన్ని అడుగుతూ ఉంటే, "ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే నాకు తినాలనిపించట్లేదు, వద్దు వెళ్దాం రా" అని గగన్ అంటాడు. "రేయ్, బాగుంటుందని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి వద్దని చెప్తున్నావు, మనం తిని వెళ్ళాల్సిందే" అని ఫ్రెండ్ చెప్తుంటే భూమి బాధగా చూస్తూ ఉంటుంది.